మాటను నేను వినాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన ఆరాధనలో పాల్గొనాలి, ఆయన సన్నిధిలో భయభక్తులతో ఉండాలి, దేవుని చిత్తానుసారంగా నా జీవితాన్ని నేను జీవించాలి అనే తలంపుతో ఉంటేనే కానీ నువ్వు దేవుని పరలోకానికి వెళ్ళలేవు, దేవుని సన్నిధికి వెళ్ళలేవు. లేకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయనంటే వ్యర్థమైన జీవితాలుగా ఉంటాయి. ఎంత జీవించినా, ఎన్ని కార్యాలు చేసినా కానీ నువ్వు దేవుని చిత్తానుసారంగా నీ జీవితం లేనట్లయితే ఖచ్చితంగా కూడా మనము ఆయన సన్నిధిలో వెళ్ళలేం, ఆయన సన్నిధికి చేరలేం. దేవుణ్ణి మనకిచ్చే ఒక ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేం. ఇశ్రాయేల్ ప్రజలు చూడండి, వాళ్ళు దేవుడు ఎన్నో మేళ్ళు చేశారు. దేవుని వైపు ఎప్పుడు తిరుగుతారు ఇశ్రాయేల్ ప్రజలు అంటే మేళ్ళ కోసమే తిరిగేవాళ్ళు. మాకు అది లేదు ఇది లేదు అని తిరిగేవాళ్ళు, అద్భుతాల కోసమే తిరిగేవాళ్ళు. కానీ దేవుడు నిజంగా నీ హృదయంలో ఉన్నాడా, నీ మనసులో ఉన్నాడా? దేవునికి ఎంత స్థానం ఇస్తున్నావు, మనుషులకు ఎంత స్థానం ఇస్తున్నావు, దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు, మనుషులకు ఎంత సమయం ఇస్తున్నావు, టీవీకి ఎంత సమయం ఇస్తున్నావు, ఫోన్కి ఎంత సమయం ఇస్తున్నావు, దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు, నీ కుటుంబానికి ఎంత టైం ఇస్తున్నావు? ఇవన్నిటిని నువ్వు కానీ పోల్చి చూస్తే నిజంగా నీలో దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహం వస్తుంది. హల్లెలూయా. దేవుని అవసరత కొరకు మాత్రము మనం వాడుకొని, దేవుని అవసరతలో మాత్రమే ఆయన దగ్గరికి చేరి, ఆయన చిత్తానుసారంగా నీ జీవితం లేకపోతే, ఆయన ఇష్టానుసారంగా నీ హృదయం లేకపోతే మనం చేసే విశ్వాసం అనేది వ్యర్థం. ఇశ్రాయేల్ ప్రజలు ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఏం జరిగింది? కానానుకు వెళ్ళలేదు వాళ్ళు, కానాను చేరలేదు వాళ్ళు. అలా మనం ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా మనం ఉండకూడదు. నా జీవితం దేవుడి చిత్తమైందేనా, నేను చేసే పని దేవుడి చిత్తమైందేనా, నా బ్రతుకు దేవుడి చిత్తమైందేనా అనే ఆలోచనలో మనం ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజల్ని మనం చూస్తుంటే, ఇశ్రాయేల్ ప్రజలు నిర్గమకాండం 17వ అధ్యాయంలో 6 వారాల తర్వాత రెఫిదీం అనే ఒక స్థలానికి వచ్చారు. వాళ్ళు ఐగుప్తు దేశంలో మరి బానిసత్వంలో ఉన్నారు, ఘోరమైన బ్రతుకు బ్రతికారు, ఘోరమైన జీవితం జీవించారు. వాళ్ళకి ఆస్తులు లేవు, డబ్బులు లేవు, ఏం లేవు, బానిసలుగా బ్రతికే వాళ్ళు పెట్టేది తినాలి, వాళ్ళ దగ్గర ఘోరంగా చాకిరీ చేయాలి. ఇటువంటి బానిసలుగా ఉన్న ప్రజల్ని దేవుడు మోషేను పంపించి వాళ్ళని విడిపించాడు. నా ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, వాళ్ళ జీవితం మారాలి, వాళ్ళ బ్రతుకు మారాలని దేవుడు మోషేను పంపించి వాళ్ళని విడిపించాలి, వాళ్ళని కాపాడాలని అనుకున్నాడు దేవుడు. మోషేని పంపించి విడిపించాడు. ఐగుప్తు నుండి వాళ్ళు బయలుదేరారు. ఐగుప్తు నుండి వాళ్ళు బయలుదేరి బయటికి రావడానికే దేవుడు వాళ్ళ మధ్య గొప్ప కార్యాలు చేశాడు. ఈ లోకమందు ఏ ప్రజలు కనివిని ఎరగని గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. హల్లెలూయా. భయంకరమైన కార్యాలు, 10 తెగుళ్ళు దేవుడు ఐగుప్తులకు వ్యతిరేకంగా తీసుకొచ్చి ఇశ్రాయేల్ ప్రజలని బలపరిచి వాళ్ళని ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత కూడా దారిలో ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు కూడా ఆ ఎర్ర సముద్రం ఎదుట కూడా దేవుడు కార్యమును వాళ్ళ ఎదుట కనబరిచి మోషేను గణపరిచి ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చాడు దేవుడు. అక్కరలు ఉన్నప్పుడు అన్నిటినీ సమకూర్చి నడిపిస్తూ వచ్చాడు దేవుడు. 6 వారాల తర్వాత వీళ్ళు రెఫిదీం అనే ఒక స్థలానికి వచ్చారు. నీళ్లు లేవు, దాహం వేస్తుంది అనే మాట మనం చూస్తున్నాం. మోషేతో వాదన చేశారంట, మాకు ఈ రెఫిదీములో నీళ్లు లేవు అని. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, దేవుడే వాళ్ళని ఈ చోటికి తీసుకొచ్చాడు. అవునా? దేవుడే వాళ్ళని నడిపించాడు, దేవుడే వాళ్ళని విడిపించాడు, మధ్యలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, గొప్ప గొప్ప కార్యాలు చేసి ఈరోజు రెఫిదీము అనే ఒక స్థలానికి వచ్చారు. రెఫిదీం అనే మాటకి హీబ్రూ భాషలో అర్థం ఏంటిదంటే రెస్టింగ్ ప్లేస్, విశ్రాంతి స్థలము. విశ్రాంతి స్థలము, నువ్వు రెస్ట్ తీసుకోవాల్సిన స్థలము అని అర్థం. వాళ్ళు ఆ స్థలానికి వచ్చారు. ఆ స్థలానికి వచ్చిన తర్వాత వాళ్ళకి తాగడానికి నీళ్లు లేవు. హల్లెలూయా. ఎవరు నడిపించారు అక్కడికి వాళ్ళని? దేవుడే నడిపించాడు. ఇశ్రాయేల్ ప్రజల ప్రయాణం ఎట్లుండేది? మనలాగా కాదు. ప్రతి అడుగులోనూ దేవుని చిత్తానుసారంగా ముందుకెళ్ళారు ఆ ప్రయాణంలో. ఎందుకంటే వాళ్ళకి పైన దేవుడు అగ్నిస్తంభంలోను మేఘస్తంభంలోను దేవుడు ఉన్నాడు. ఉండి దేవుడు ఆ అగ్నిస్తంభం ఎప్పుడైతే కదులుతుందో, లేకపోతే ఎప్పుడైతే ఆ మేఘస్తంభం కదులుతుందో, కదిలినప్పుడు వీళ్ళు కూడా దేవుడు మమ్మల్ని నడిపించుస్తున్నాడు అని ఆ అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని వెంబడిస్తూ వెళ్ళేవాళ్ళు. అలాగా దేవుడు చిత్తమైన మార్గంలో వెళ్ళేవాళ్ళు. ఈరోజు
6 వారాల తర్వాత వాళ్ళ ప్రయాణం ప్రారంభించి రెఫీదీం అనే స్థలానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి తాగడానికి నీళ్లు లేవు. అక్కడ తాగడానికి నీళ్లు లేవు. అక్కడ నీళ్లు లేవని దేవుడికి తెలుసా తెలీదా? దేవుడికి తెలుసు. మరి దేవుడి చిత్తానుసారంగానే దేవుడు ఆయన నడిపించిన మార్గంలోనే వెళ్ళారు. దేవుడు నిన్ను నడిపించిన చోట, దేవుడు నిన్ను తీసుకువెళ్ళిన చోట అక్కడ నీళ్ళు ఉన్నాయా, నీళ్ళు లేవా, ఏమి ఉన్నాయి, ఏమి లేవని దేవుడికి తెలుసా తెలీదా? అక్కడ నీకు ఏ సదుపాయాలు ఉన్నాయి, ఏ సదుపాయాలు లేవు, నీకు కావలసిన వాటిలో ఏ కొరత ఉంది, ఏ కొరత లేదు, తృప్తిగా ఉన్నావా, కొరతగా ఉన్నావా అని నీకంటే ఎక్కువగా, నాకంటే ఎక్కువగా దేవుడికి తెలుసు. వీళ్ళు రెఫీదీం అనే స్థలానికి వచ్చారు. అక్కడ నీళ్లు లేవు అనే విషయము దేవుడికి తెలుసు. హల్లెలూయా. కానీ ప్రజలు అక్కడ ఏం చేస్తున్నారు? దేవుని మీద, మోషే మీద సనుగుతూ గునుగుతూ అవిశ్వాసమైన మాటలు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ యొక్క నీళ్లు లేని స్థలానికి తీసుకొచ్చింది దేవుడే. నీళ్లు లేని స్థలానికి తీసుకొచ్చింది దేవుడే. ఒకవేళ రెఫీదీముకి నేను వెళ్తున్నాను ఈరోజు, విశ్రాంతి గల స్థలానికి నేను వెళ్తున్నాను ఈరోజు, రెస్టింగ్ ప్లేస్కి నేను వెళ్తున్నాను, అక్కడ నాకు సమాధానం ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది అని వీళ్ళు ప్రయాణం చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు వాళ్ళు రెఫీదీముకి వచ్చిన తర్వాత వాళ్ళకి అనుకోని ఒక సమస్య వచ్చింది, నీళ్లు లేవు అక్కడ. హల్లెలూయా. కొన్నిసార్లు మనం కూడా అలా అనుకుంటాం, మనం కూడా ఆ విధంగా అనుకుంటూ ఉండొచ్చు. నేను దేవుడి వెంబడించినప్పుడు, దేవుని చిత్తానుసారంగా వెళ్ళినప్పుడు, దేవునికి ఇష్టానుసారమైన మార్గంలో నేను వెళ్ళినప్పుడు, నేను ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు నాకు కూడా రెఫీదీము లాగా సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది అని మనం అనుకొని ఉండొచ్చు. నిజంగా నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, సమాధానం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి. కానీ కొన్నిసార్లు మనం ఊహించనివి కూడా అక్కడ ఉంటాయి. కొన్నిసార్లు ఊహించని పరిస్థితులు రావచ్చు. కానీ నీకు జీవితంలో వచ్చిన ఊహించని పరిస్థితులు దేవుడికి తెలియనివి కావు, దేవుడు ఎరగనివి కావు, దేవుడు చిత్తానుసారమైనవి కావు. దేవుడు తెలిసి, దేవుడు ఎరిగి, దేవుడు పర్మిషన్తోనే అవి నీ జీవితంలో వచ్చున్నాయి. ఇశ్రాయేలు ప్రజలారా, నీళ్లు లేవు రెఫీదీములు అని మీకంటే ముందు ఆయనకి తెలుసు. కానీ ఆయన నిన్ను ఎందుకు అక్కడికి నడిపించాడు, ఎందుకు ఆయన అక్కడికి తీసుకొని వచ్చాడు, ఆయన మీద ఆధారపడడం ఎలాగా అని నేర్పించాలని అనుకున్నాడు దేవుడు. వీళ్ళేం చేస్తున్నారు? అక్కడ దేవుని మీద సనుగుతున్నారు, దేవుని మీద గునుగుతూ ఉన్నారు. ఈరోజు మీ అందరికీ నేను చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటిదంటే, మన ప్రతి ఒక్కరి జీవితంలోనూ నీళ్లు లేని పరిస్థితులు వస్తాయి. హల్లెలూయా. అటువంటి పరిస్థితులలో దేవుడు నిన్ను నడిపిస్తాడు కూడా. ఇది దేవుడి చిత్తమా, దేవుడి చిత్తం కాదా అని నీకు ఆలోచన కూడా వస్తుంది. నిజంగా నేను దేవుడి చిత్తమైన మార్గంలోనే ఉన్నానా, దేవుడు చెప్పే చోటుకే నేను వచ్చానా, ఇది దేవుడు చెప్పిన మార్గమేనా అనే ఆలోచన నీకు రావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అక్కడ నీకే అవసరత ఉందనో నీకంటే ముందు దేవుడికి తెలుసు. దేవుడు ఎరగకుండా, దేవుడు తెలియకుండా నీ జీవితంలో ఏదో జరగదు అక్కడ. హల్లెలూయా. నేను దేవుడికి ఇష్టానుసారంగానే ఉన్నానే, దేవుడు చెప్పినట్టుగానే వింటున్నానే, దేవుడి చిత్తానుసారంగానే నా జీవితం ఉంది. ఈరోజు నా జీవితంలో ఎందుకు ఈ కొరత, ఎందుకు ఈ కొరత వచ్చింది, నాకు ఎందుకు ఈ లేమి వచ్చింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు ఈ ఇబ్బంది వచ్చింది అని నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడి చిత్తం లేకుండా ఏది మన జీవితంలో రాదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు వాళ్ళకి నీళ్ళు ఇవ్వకూడదని అనుకోలేదు. అక్కడ నీళ్ళు ఇవ్వాలి అని అనుకున్నాడు. కానీ దేవుడు వెంటనే ఇవ్వాలని అనుకోలేదు. వాళ్ళు అనుకున్నప్పుడు ఇవ్వాలని అనుకోలేదు దేవుడు. ఆయన సమయంలో, ఆయన టైములో ఇవ్వాలి అని అనుకున్నాడు. కానీ వీళ్ళు ఆగలేకపోయారు, తొందరపడ్డారు, దేవుడి మీద సనిగారు, మోషే మీద సనిగారు. సనిగి ఏమంటున్నారు చూడండి, అక్కడ 17వ అధ్యాయము 3వ వచనము. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచ్చు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరనిరి.
ఎందుకు వచ్చి తీర్రి అనిరి, వచ్చి తీరి, తీసుకొని వచ్చారు అని అన్నారు. తీసుకొని వచ్చావు అని అనలేదు వాళ్ళు. ఏమంటున్నారు? తీసుకొని వచ్చారు అంటే ఎవరెవరిని అంటున్నారు వాళ్ళు? దేవుణ్ణి, మోషేని అంటున్నారు. ఓ మోషే, నువ్వు నన్ను నా బిడ్డల్ని, మా కుటుంబాలని ఐగుప్తు నుండి నువ్వు తీసుకొని వచ్చావు అని అనట్లేదు. తీసుకొని వచ్చి తిరి, నువ్వు దేవుడు, మీరిద్దరూ మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొని వచ్చారు అని దేవునికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి లేనిది ఏంటిది? అక్కడ నీళ్లు లేవు. చూడండి, ఒక నీళ్ళ విషయంలో దేవుడి మీద వాళ్ళ విశ్వాసం తెలిసిపోయింది. నీళ్ళ విషయంలో దేవుడి మీద నమ్మకం తెలిసిపోయింది. దేవుడు వాళ్ళ ఎదుట ప్రపంచంలో ఎవరు కనివిని ఎరగని అద్భుతాలు చేశాడు, అన్నీ చూశారు. హల్లెలూయా. దేవుడు సూర్యుని ఆపాడు, దేశమంతటా చీకటి కలిగించాడు, ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న పశువులన్నీ కూడా తెగులు వచ్చాయి. ఇశ్రాయేలులకు తెగులు రాలేదు, వాళ్ళకి ఎటువంటి కీడు జరగలేదు. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు, ఇన్ని గొప్ప విషయాలు చూసి వచ్చిన వాళ్ళు ఈరోజు కొన్ని నీళ్ళ దగ్గర దేవుణ్ణి తిడుతున్నారు. నీళ్ళ దగ్గర దేవునికి వ్యతిరేకంగా, సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈరోజు మనలో ఎంతమంది ఇశ్రాయేలు ప్రజల్లాగా ఉన్నాం? ఎంతమంది ఇశ్రాయేలు ప్రజల్లాగా ఉన్నాం? మనని మరణం నుంచి కాపాడి, మనకు జీవాన్నిచ్చి, మన కుటుంబాన్ని కాపాడి, అవమానం నుండి, నిందల నుండి కాపాడి, ఆరోగ్యం ఇచ్చి, బలమిచ్చి, శక్తినిచ్చి, ఇంతగా నిన్ను నిలబెట్టి, ఎవరు నమ్మనప్పుడు మనల్ని నమ్మి, మనను బలపరిచి ఇంతగా తీసుకొచ్చిన దేవుడు మన జీవితంలో ఒక చిన్న విషయం జరిగినప్పుడు, చిన్న కొరత వచ్చినప్పుడు దేవుడి మీద మన విశ్వాసం ఎట్లా ఉంది? దేవుడి మీద మన నమ్మకం ఎట్లుంది? దేవుడి మీద మన ప్రేమ ఎట్లుంది? అందుకే నేను చెప్పాను, మనము కూడా అవసరతకు తగ్గట్టుగా, అవసరతను బట్టి దేవుని నువ్వు వెంబడిస్తున్నావా? నాకు దేవుడి దగ్గర ఏమో కావాలి, మేలు కావాలని వెంబడిస్తున్నావా? నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి కావు నువ్వు. హల్లెలూయా. దేవుడు నాకేం చేస్తాడు, దేవుడు నాకేం చేస్తాడు, ఏమిస్తాడు అనే ఆలోచనతోటే ఉండి నేను దేవునికి ఏం చేస్తున్నాను అని ఎప్పుడు నువ్వు ఆలోచించకుండా ఉన్నావంటే నిజంగా దేవుని ప్రేమ నీలో లేదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని అద్భుతాలు చూసిన వాళ్ళు ఈరోజు కొన్ని నీళ్లు లేనందువలన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సేవకునికి వ్యతిరేకంగా. మీరు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చంపాలని అనుకుంటున్నారు అని సనుగుతూ, గుణుగుతూ మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన అందరికీ ఇచ్చే ఒక వార్నింగ్, చివరి వార్నింగ్ అనుకోండి, లాస్ట్ వార్నింగ్ అనుకోండి. దేవుడు చిత్తం లేకుండా, దేవుడి యొక్క ఇష్టం లేకుండా మన జీవితంలో ఏది రాదు. కానీ మనము ప్రతి సమయంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ దేవుని మీద ఆధారపడడం, దేవుని విశ్వసించడం, దేవుని నమ్మడం మనం మాత్రం వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. నాకు తెలిసి దేవుడు అక్కడ అసలు నీళ్ళు లేకుండా చేయాలని అనుకోలేదు. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడికి నీళ్ళు ఇవ్వడం సాధారణమైన విషయం, అవునా? సర్వసాధారణమైన విషయం. కానీ దేవుడు వాళ్ళు అనుకున్న సమయంలో కాదు, ఆయన అనుకున్న సమయంలో నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు. ఒక విధంగా దేవుడు వాళ్ళని పరీక్షించాలని అనుకున్నాడు. ఎంతగా వీళ్ళు నిలబడతారు, ఎంత విశ్వాసం కలిగి ఉంటారు అని. కొన్నిసార్లు మన జీవితంలో కొరతలు మనల్ని పరీక్షించడానికి వస్తుంటాయి. కొన్నిసార్లు ఆ కొరతల ద్వారా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మనం ఆ పరీక్షలో గెలిచినట్లయితే నిండుగా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు కానీ ఆ రోజు దేవుడికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా సనగకుండా వాళ్ళు విశ్వాసంలో ఉండి ఇన్ని అద్భుతాలు చేశాడు దేవుడు మా ముందు, ఇది కూడా చేస్తాడని వాళ్ళగా నమ్మి ఉంటే దేవుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని గణపరిచి నీళ్ళు ఇవ్వడం మాత్రమే కాదు, ఈరోజు వాళ్ళు మంచి ఉదాహరణగా ఉండేవాళ్ళు బైబిల్లో. కానీ ఇశ్రాయేలు ప్రజలు అలా దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆత్మీయమైన సందేశాలు ఎన్నో వినడానికి మా ఛానల్ బెరాకా డివైన్ అండ్ రివైవల్ మినిస్ట్రీస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు పొందిన ఆశీర్వాదాలు ఇతరులు కూడా పొందుకునే రీతిగా ఇతరులకు షేర్ చేయండి. మీ అందరూ ప్రభు నామమున ఆశీర్వాదకరంగా ఉండాలని నా నిండు మనసుతో మిమ్మల్ని ఆస్వాదిస్తున్నాను, నిండు మనసుతో నేను కోరుకుంటూ ఉన్నాను.